ఒకటే ప్రాబ్లం ఉంది సార్, అంతేనా? చప్పలు పడుతున్నారు. అదే సార్ చెప్తున్నారు ఫ్రీ బస్ ఇచ్చారు కాబట్టి లేడీస్ ఎక్కి వెళ్ళిపోతున్నారు. అది పిల్లలు ఇబ్బంది పడేది ఆర్టీసీ ఆ బస్ స్టాప్ కూడా మనమే కట్టించాం సార్. అది ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఓపెన్ చేసి వెళ్ళిపోదాం. రెండోది మనం సార్ మీరు నర్సీపట్నం ప్రాంతానికి కానీ ఈ విశాఖ జిల్లాకు కానీ ఎంతో చేశారు సార్. అలాగే ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నారు, సంతోషం. ఆ పరిశ్రమల్లో మన స్థానికులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మీరు కృషి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే చూసాం మన లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం మనకు వచ్చేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో ఇండియాలో ఒక 25% ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఏపీకే వస్తున్నాయి ఈ 2 సంవత్సరాల నుంచి. అన్నీ కూడా మన విశాఖపట్నం చుట్టుపక్కల. అలా రేపు కూడా హానరబుల్ సీఎం గారు వచ్చి మన పాకిరాపేటలో ఒక స్టీల్ ప్లాంట్ మరి ఫౌండేషన్ వేస్తున్నారు, సంతోషం. సో మీరు మినిస్టర్ గారు, మీరు హానరబుల్ స్పీకర్ కాబట్టి మీరు మన జిల్లా రివ్యూ పెట్టి ఎమ్మెల్యేలని ఈ కాలేజీ ప్రిన్సిపల్స్ అందరినీ పిలిచి ఇండస్ట్రీ వాళ్ళని ఒక రివ్యూ పెట్టి మీరు కొంచెం ఇన్సిస్ట్ చేస్తే సార్ మీ మాటకి వాల్యూ ఉంటుంది. మన పిల్లలందరికీ మీరు చదివేలా చెప్పిస్తే చదువుతో పాటు ఉపాధి కూడా దొరుకుతుంది. స్కిల్ ఉన్న వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి, అర్హత లేని వాళ్ళకి కాదు. కాబట్టి ఈ రెండు మీ దృష్టికి తీసుకొద్దామని మీరు వాడమని తెలియజేసుకుంటూ మరి గట్టిగా ఒకసారి సార్ చెప్పడం ద్వారా అయినా వాళ్ళతో కూర్చునేటువంటి పరిస్థితి నాకు రావడం భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టం. ఇంకా శ్రీనివాస గారు చెప్పారు. అయితే ఇందాక నేను వైస్ ఛాన్సలర్ గారి మాటకి అడ్డారంటే ఈ అవంతి కాలేజ్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కి నేను రావడం అదృష్టంగా భావిస్తాను. నిజానికి 25 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. 25 years బ్యాక్కి వెళ్తే ఒకసారి రివ్యూ చేసుకుంటే ఇక్కడ నాకు అని చెప్పి నర్సీపట్నంలో శ్రీనివాసరావు గారు సంకల్పించారు. అయితే అప్పుడు నాకు శ్రీనివాసరావు గారితో పరిచయం లేదు. నాకు తోట గోపాలకృష్ణ గారని ఈస్ట్ గోదావరి జిల్లా శ్రీనివాసరావు గారికి మంచి ఫ్రెండ్. అతను కూడా ఎంపీ, నేను ఎంపీ. నేను ఢిల్లీలో ఎక్కువగా పార్లమెంట్లో కలుసుకునే వాళ్ళు, మంచి ఫ్రెండ్ నాకు. ఒకరోజు గోపాలకృష్ణ గారు నేనైతే ఒరే అనుకున్న పరిస్థితి, మాకు అంత క్లోజ్గా ఉండేవాళ్ళని. ఒకసారి గోపాలకృష్ణ గారు నాకు ఫోన్ చేసి, ఎంపీ గారు ఇలాగ శ్రీనివాసరావు గారిని వస్తారు మీ దగ్గరికి, మీ ఏరియాలో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు హెల్ప్ చేయగలరా అని అడిగారు. సార్ ఎడ్యుకేషన్ విషయంలో నేను ఎప్పుడు వెనక్కి వెళ్ళను, అందులో ఇంజనీరింగ్ కాలేజీ మా ప్రాంతానికి వస్తే, వెనకబడిన ప్రాంతానికి వస్తే మాకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి గోపాలకృష్ణ గారికి మాట ఇచ్చాను. కానీ గోపాలకృష్ణ గారు ఇప్పుడు లేరు, చనిపోయారు, స్వర్గస్థులయ్యారు. అప్పుడు నాకు పరిచయం చేసింది శ్రీనివాసరావు గారిని గోపాలకృష్ణ గారు. అప్పుడు శ్రీనివాసరావు గారు వచ్చి నన్ను కలిశారు 25 years బ్యాక్. నేను చెప్పాను, పెట్టండి సార్, నాకు కూడా ఉపయోగపడుతుంది, మా ఏరియా డెవలప్ అవుతుందని చెప్పి. అయితే అప్పుడు ఇక్కడ మాకారపాలెం మండలం తామరవద్ద ఇంజనీరింగ్ కాలేజీ శ్రీనివాస్ గారు పెడతారని చెప్పి వాళ్ళు నాకు నేను చెప్పడానికి ముందు నాకు పెద్దలు చెప్తున్నారు 5 కోట్లు పెరిగిందని. అలాగే నేనేం చేశాను, 25 years ఫంక్షన్లు కూడా నేను చీఫ్గా ఎత్తుకొచ్చాను. అది భగవంతుడికి నాకు ఇచ్చిన అదృష్టం, మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆశీర్వాదం. ఇప్పటి వరకు ఈ కాలేజీలో నేను నిన్న
స్టాటిస్టిక్స్ తీసుకున్నాను. 10,500 మంది ఇంజనీరింగ్ చదువుకున్నారండి ఈ కాలేజీలో ఇప్పటి వరకు. 10,500 మంది ఇంజనీరింగ్ చదువుకున్నారు. ప్రస్తుతం స్టూడెంట్స్ నాకున్న స్టాటిస్టిక్స్ ప్రకారంగా 2,491 మంది ఉన్నారు. ఆమె రైట్ సార్? 2,491 మంది ఉన్నారు. పాస్ పర్సెంటేజ్ చూసుకుందాం. కాలేజీ పెట్టండి, ఇది గొప్ప కాలేజీ అని అన్నాం. పర్సెంటేజ్ చూశాను, పాస్ పర్సెంటేజ్ చూస్తే చెక్ చేస్తే 86% పాస్ పర్సెంటేజ్ ఉంది కాలేజీ. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే స్టాటిస్టిక్స్ చూస్తే ఏం చేయలేం, ఇది లేదు అనుకోవడం. ఇంకా ఇంతమంది పాస్ అవుతున్నప్పుడు 14% ఎందుకు పాస్ అవ్వలేదు అందుకు కూడా ఆలోచించుకోవాలి మనం. రెండోది ఏంటంటే కాలేజీలో హాస్టల్ ఉంది. సుమారు 521 మంది గర్ల్స్ అండ్ బాయ్స్ మంది ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో మరో ఇది కాలేజీ వాళ్ళ ఉపయోగం ఏంటంటే చుట్టుపక్కల గ్రామాల్లో, అది కూడా తీసాను స్టాటిస్టిక్స్ తీస్తే చెప్పాలని, మా పెద్దలంతా వస్తారని తెలుసు. కాలేజీ వాళ్ళు మాకేం ఉపయోగం ఉంది? పండగకి డొనేషన్ రావడానికి బాగుంటుందా? మా ఊర్లో పండగ వస్తుందండి డొనేషన్ ఇవ్వండి, అది కావాల్సింది మనకి. డొనేషన్ ఎందుకు ఇస్తారు? అర్థం ఎందుకు ఇస్తారు నీకు? మీ ఊర్లో పండగ చేసి కాలేజీలో 160 మంది టీచర్స్ స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఎందుకు చెప్తాండి మాట, ఈ 160 మందిలో 140 మంది లోకలోలే. ఇప్పుడు అర్థమైంది నాయకులకి. ఈ 140 మందిలో 140 మంది మన ప్రాంతం వాళ్ళే పనిచేస్తున్నారు ఇక్కడ. మరి ఇంకేంటి మీ బాధ? ఏంటి మీ బాధ? రెండోది ఏంటంటే అలాగే 200 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. ఇందులో 190 మంది మన ప్రాంతం వాళ్ళే. ఇమీడియట్ జాయిన్ అయిపోయారు. నాట్ జాయిన్డ్ 275. సెలెక్ట్ అయ్యి కూడా ఎందుకు జాయిన్ అవ్వలేదు జాబ్లో? వాట్ ఈస్ ద రీజన్? యూ హ్యావ్ టు వెరిఫై సార్, యూ హ్యావ్ టు వెరిఫై. సరదాగా నమ్మడం కాదు. ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అంటే మీ ఇచ్చే జీతం కంటే గంజాయి వ్యాపారం చేస్తే బోర్డులోకి వస్తాయి. అది ఇవాళ లోకల్ పరిస్థితి. పిల్లలు వాళ్ళు తయారైపోయారు సార్. ఉద్యోగాలు వస్తే జాయిన్ అవ్వడండి పనికిమాలోడు. ఉద్యోగాలు లేవు అని ఎడుతున్నారు పక్కనే. ఉద్యోగాలు వస్తే జాయిన్ అవ్వకపోతే అతన్ని ఏమంటాం? రెండోది ఇంకోటి చెప్తాను, నాట్ జాయిన్ 2275. వాళ్ళు కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తే 77 మంది ఫోన్లే లిఫ్ట్ చేయలేదు. సెలెక్ట్ అయిన వాళ్ళు కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి సార్ మీరు సెలెక్ట్ అయ్యి చెప్పడానికి ఫోన్ చేస్తే ఎన్నిసార్లు ఫోన్ చేసినా 77 మంది ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత 22 మంది ఫోన్ లిఫ్ట్ చేశారు. ఇంకో 22 మంది సార్ మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు, మీ ఆడపిల్లలు ఎంతమంది ఇలా బెంగళూరులో ఉద్యోగం చేసుకున్నారు, మీ ఆడపిల్లలు ఎంతమంది చెన్నైలో ఉద్యోగం చేసుకున్నారు, మన ప్రాంతం వాళ్ళు ఎంతమంది ఆడపిల్లలు వెళ్ళి హైదరాబాద్ ఉద్యోగం చేసుకున్నారండి? ఆడపిల్లలు వెళ్ళి అంత దూరం ఉద్యోగం చేసుకుంటుంటే ఈ పనికి మాటలు గాజువాగ లాంగ్ డిస్టెన్స్ సార్ అన్నారు. ఏంటంటే వాట్ ఈస్ ద రీజన్ సార్? నాకు అర్థం అవట్లే. జాబ్ వద్దన్నాడా లేకపోతే పనికి మాటలు ఎందుకు వద్దన్నట్టు నాకు అర్థం. తర్వాత 13 మంది లిఫ్ట్ చేస్తే ఫోను, సార్ లో శాలరీ సార్, లో శాలరీ, తక్కువ శాలరీ సార్ నాకు ఇది సార్. రోడ్డు మీద అడుక్కుని తిరిగిపోతే అది పనిచేయచ్చు కదా. అంటే ఏ విధంగా యూత్ ఉన్నారన్నది మీకు చెప్తాను. దానికి కారణం ఏంటి? అది రీసెర్చ్ చేయాలి ముందు. మనం అన్ని రీసెర్చ్ కాదు, ముందు చేయండి. తర్వాత 49 మంది సార్, ఇదొక ఇంట్రెస్ట్ సార్. 49 మంది ఫోన్లు లిఫ్ట్ చేసి జాబ్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు సార్ అన్నాడు. అరే జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళావా? ఈవేళ నర్సీపట్నంలో నేను చదువుకున్నప్పుడు డిగ్రీ కాలేజ్ లేదు. అమ్మా నాకు చెప్తున్నాను బాధపడి ఎందుకు ఎడ్యుకేషన్ అంటే అజెండాబాద్ ఎందుకు ఇంట్రెస్ట్ అని కూడా మరి అడగవచ్చు, క్వశ్చన్ వస్తుంది. నేను ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత డిగ్రీ చదువుకోవడానికి నర్సీపట్నం ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ లేదు. లేకపోతే నేను కాకినాడ పోయి పిఆర్ కాలేజీలో డిగ్రీ చదువుకున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ కూడా డబ్బులు లేక ఇంటర్మీడియట్లో డ్రాప్ అయిపోయారు. ఒకళ్ళు 2-3 వెళ్ళాం. డిగ్రీ అయిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారు నాకు టికెట్ ఇచ్చారు 83లో. అప్పుడు నా వయసు 27 సంవత్సరాలు.
పిలిపించి మీరు ఎమ్మెల్యేకి పోటీ చేయమంటే చేస్తాను సార్ అన్నాను. పోటీ చేశాను, గెలిచాను. గెలిచిన తర్వాత అప్పుడు పేపర్లో వచ్చింది ఆంధ్ర రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండేది. పిలిచాను నన్ను. పేపర్లో ఏమొచ్చిందంటే యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ ఆంధ్ర అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం కాన్స్టిట్యూన్సీ అని పేపర్లో వచ్చింది. నేను అప్పుడు ఆంధ్ర ఎమ్మెల్యే కంటే లో స్టేజ్ నాది ఆ రోజు. ఎన్టీ రామారావు గారు పిలిచి అని చాలా చిన్న ఏజ్, 20 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి భుజం కట్టి సాల్వ్ కప్పారు నాకు. పెద్ద ఆయన మహానుభావుడు. అడుగుతా ఏమన్నాడు సార్, సినిమాలు యాక్ట్ చేసిన మనిషి కదా, అందులో కృష్ణుడు రాముడు రాజులు వేషం వేసాడు. ఇలా భుజం తట్టి తమ్ముడు నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. అలాగా ఆ టైప్ సినిమాలు యాక్ట్ చేసిన ఏం కావాలో కోరుకో తమ్ముడు అంటే నాకు నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ ఇవ్వండి, నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ ఇవ్వండి సార్. అదేంటే ఏదో పెద్దది కోరుకుంటాను డిగ్రీ కాలేజ్ అంటే, లేదు సార్ నేను నాతో పాటు చాలామంది చదువుకోలేదు సార్, నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ ఇవ్వమంటే వెంటనే ఇమీడియట్గా 24 అవర్స్లో డిగ్రీ కాలేజ్ ఇచ్చాను నాకు. ఇప్పుడు ఆ కాలేజ్ నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ ఎన్టీ రామారావు గారు ఇచ్చింది. తర్వాత నేను 85లో మంత్రి చేశాను, నన్ను మినిస్టర్ అయ్యాను. తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ నాకు మినిస్టర్, టెక్నికల్ ఎడ్యుకేషన్. తర్వాత చంద్రబాబు ఎన్టీ రామారావు గారు ఏమన్నారంటే కాలేజీలు పెడదాం తమ్ముడు, టెక్నికల్ ఎడ్యుకేషన్ పెడదాం, పిల్లలకు పనిచేస్తా అన్నారు. ఏం చేద్దాం సార్ అంటే 53 పాలిటెక్ కాలేజీలు ఇచ్చేమన్నాడు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 53 కాలేజీలు ఒకేసారి శాంక్షన్ ఇవ్వమన్నారు నన్ను, నేను మినిస్టర్ కాబట్టి. అప్పుడు అవకాశం వచ్చింది చెప్పి 53లో ఒకటి నర్సీపట్నం పెట్టేశారు. నేను మినిస్టర్ కదా, 52 మిగతా వాళ్ళకి ఇచ్చి ఒకటి కాలేజీ ఉంటే అది నర్సీపట్నం రాసుకున్నాం. ఇప్పుడు నర్సీపట్నంలో ఉన్న పాలిటెక్ కాలేజ్ ఆ రోజు ఇచ్చింది. పాలిటెక్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ అన్నీ కూడా ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో వచ్చాయి. నాకు గర్వం ఏంటంటే నేను సింగపూర్లో లేనమ్మా, సారీ పర్లేదు 2 నిమిషం మాట్లాడుతా.